అద్వితీయ సత్యదేవుడు సర్వోన్నతుడైండి మనకు ఎల్లవేళలా తోడుగా ఉండి మనం సంరక్షిస్తున్నటువంటి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క సమయాన్ని మనకు అనుగ్రహించినందుకు, ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానం చేసే ఆ యొక్క సమయాన్ని ఇచ్చినందుకు, అదే రీతిగా పరిశుద్ధులైనటువంటి మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా భయభక్తులతో వింటూ నేర్చుకుంటూ ఉన్నందుకు. ఈ సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మనం గత 3-4 రోజులుగా మనం ధ్యానం చేసేది ఒంటరిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఒంటరిగా ఉన్నటువంటి మనుషుడు దేవునికి దగ్గరవుతాడా లేదా సాతానుకు దగ్గరవుతాడా, ఒకవేళ దేవునికి దగ్గరైతే దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుంది, సాతానుకు లోబడితే దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ వస్తూ ఉంటున్నాం. అందులో భాగంగానే హవ్వను గురించి ఆలోచన చేసాం. తరువాత ఇస్కరియోతు యోధా గురించి ఆలోచన చేసాం. నిన్నటి దినాన గెహాజీ గురించి మనం ఆలోచన చేసాం. ఈ సమయం ముందు పరిశుద్ధ గ్రంథం నుంచి మరొక వ్యక్తిని మనం జ్ఞానం చేస్తూ ముందుకు వెళ్దాం. ఈయన కూడా మనకు బాగా సుపరిచితుడే కాదు, ఈయనని ఎన్నో సందర్భాల్లో మనం ఆదర్శంగా కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క వ్యక్తి పేరు దావీదు. ఈయన తన యొక్క జీవితంలో చేసినటువంటి ఒక కార్యక్రమాన్ని కూర్చి ఈ సమయం ముందు మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుని ముందుకు వెళ్దాం. 2 సమూయేలు 11వ అధ్యాయం 2వ వచనం నుంచి నేను చదువుతున్నా చూడండి. ఒకానొక దినమున ప్రొద్దుగుంకే వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టుకై ఒక దూతను పంపాను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబాని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతునని దావీదునకు వర్తమానం పంపగా దావీదు హిత్తీయుడగు ఊరియను నా యొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను. ఊరియ దావీదునొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమములను జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగను. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనమని ఊరియకు సెలవీయగా ఊరియ రాజనగరిలో నుండి బయలువెళ్ళెను. అతని వెనుక రాజు ఫలహారం అతని యొద్దకు పంపించను గాని ఊరి తన ఇంటికి వెళ్ళక తన ఏలినవాని సేవకులతో కూడా రాజనగరి ద్వారాన పండుకొనెను. ఊరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి, నీవు ప్రయాణము చేసి వచ్చేటివి కదా, ఇంటికి వెళ్ళకపోతేవేమని అడుగగా ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యోధావారును గుడారములను నివసించుచుండగను నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడువగు నీ సేవకులను బయట దండులో నుండగను భోజన పానంలో చేయుటకు నా భార్య యొద్ద పరునుటకు నేను ఇంటికి పోదునా, నీ తోడు నీ ప్రాణముతోడు నేను అలాగు చేయవడను కానని దావీదు తనను. దావీదు నేడును నీవు ఇక్కడ నుండుము, రేపు నీకు సెలవిత్రని ఊరియా తనగా ఊరియా నాడును మరునాడును యెరూషలేములో నిలిచెను. ఆ తరువాత జరిగినటువంటి ఈ యొక్క కథ మనకు తెలుసు. జరిగినటువంటి ఆ యొక్క పరిణామం ఏంటి, దావీదు గారు ఊరియాను యుద్ధములో ముందు నిలవబెట్టించి అతను చనిపోయేలాగా చేయడము ఈ యొక్క స్టోరీ మనకు తెలుసు. ఇందులో మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏంటంటే, దావీదు గారు గొర్రెలు మేపుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒంటరిగా ఉన్నాడు. ఆ సమయమందు దేవునికి లోబడి ఉన్నాడు, పాటలు పాడుతున్నాడు, దేవునితో సహవాసం కలిగి ఆనందిస్తూ ఉన్నాడు. దేవునిలో ఎక్కువగా ఉండడం వలన దావీదు గారిని రాజుగా సౌలు తరువాత దేవుడు ఎన్నుకోవడం జరిగింది. ఇది మనకు తెలిసినటువంటి విషయమే. ఆ తర్వాత అనేక యుద్ధాలు, శ్రమలు, కష్టాలు ఓర్చి దావీదుని రాజుగా అభిషేకించడము,
తరువాత రాజుగా ఆయన పరిపాలన కొనసాగించడము, ఇవన్నీ కూడా దేవుని యొక్క కృపలో చక్కగానే జరిగాయి దావీదు గారికి. ఆ తర్వాత ఆయనకు పిల్లవడము, పిల్లలు, ఇవన్నీ కూడా చక్కగా జరిగాయి. అయితే దావీదు యొక్క జీవితము మలుపు తిరగడానికి, అతను పాపములో పడడానికి, దేవుని ఉగ్రత తన మీదకు తెచ్చుకోవడానికి, తాను చేసినటువంటి పాపము ఏదైతే ఉందో అలాంటి పాపమే తన యొక్క కుటుంబంలో, తన యొక్క బిడ్డల మధ్య కల్లారా ఆయన సమక్షం, దాదాపు సమక్షం అనుకోవాలి, అలాంటి పరిస్థితులు, అలాంటి కార్యక్రమం జరగడం అనేది ఇదిగో ఈ ఒక్క సందర్భమే. దీనివల్ల ఆయన యొక్క జీవితం మారిపోయింది. దీనివల్లనే ఆయన దేవుని యొక్క చిత్తానికి లోబడకుండా ఉండడం జరిగింది. రాజు అప్పటి దినాలలో ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు, కానీ అతను పెళ్లి చేసుకోకుండా ఒక దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాన్ని జరిగించడం జరిగింది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏంటి అంటే, ఆయన పడుకొని ఉన్నప్పుడు పడక మీద నుంచి లేచి రాజనగరిలో అక్కడ వచ్చి నిలుచుకున్నాడు. రాజనగరి మిద్ది మీద పడుకున్నప్పుడు అతనితో పాటు భార్య ఉంటుంది, ఇంకా అక్కడ ఉన్నటువంటి వారు బయటకు వచ్చిన తర్వాత ఉంటారు. కానీ రాజనగరిలో మిద్ది మీద ఆయన ఒంటరిగా ఉండడమే జరుగుతుంది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఈ యొక్క విషయమే. దావీదు గారు రాజనగరిలో ఒంటరిగా ఉన్నప్పుడు సాతానుకు లోబడి, సాతాను అతన్ని ప్రేరేపించి అక్కడ స్నానము చేస్తూ ఉన్నటువంటి ఏలియాము కుమార్తె అయిన బెత్షెబా ఊరియాకు భార్యగా ఉంది. ఆమె స్నానం చేస్తూ ఉంటే, రాజనగర్ ఎక్కడ, ఆమె ఉండేది ఎక్కడ, స్నానం చేస్తుంటే ఆమెను చూడడము, చూసిన తర్వాత అక్కడ పనిచేసినటువంటి భటుల్ని, అంటే అక్కడ దూతని వెళ్ళి ఆమెతో మాట్లాడడము, ఆమెను తీసుకురావడము, ఆమెతో శయనించడము, మరలా ఆమెను పంపించి వేయడము, ఆమె గర్భవతి అవ్వడము, ఆ విషయం దావీదు గారికి తెలియజేయడము, దావీదు గారు ఊరియాని పిలవనంపించి ఆయనతో యోగక్షేమాలు మాట్లాడుతున్నట్టుగా నటించడము, తద్వారా నువ్వు ఇంటికి వెళ్ళని చెప్పడము, ఆయన వెళ్లకుండా అక్కడే ఉండడము, ఆ తరువాత అతని మనసులో కలిగినటువంటి ఆలోచనలు బట్టి యుద్ధంలో ఆ సైన్యానికి ముందుగా నిలబెట్టి అతను చనిపోయేలాగా చేయడము, ఆ చనిపోయిన తర్వాత దేవుని యొక్క ఉగ్రత ఆయన మీదకి రావడము, ఆ తర్వాత నాతాను ప్రవక్త వచ్చి ఆయనకి ఒక ఎగ్జాంపుల్, చిన్న కథ చెప్పడము, ఆ కథలో ఈ తప్పు చేసింది ఎవరు ఏం చేయాలంటే వాళ్ళు దండించాలని దావీదు గారు చెప్తే, అయితే నువ్వే అది అని నాతాను గారు చెప్పడం మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. నా ప్రియమైనటువంటి సహోదరులారా, నేను ఈ సమయం ముందు మీకు తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు, ఈ సందర్భంలో దావీదు గారు తన యొక్క జీవితములో ఒంటరిగా రాజనగరం మీద నిలబడినప్పుడు, ఒకవేళ అతనితో పాటు అతని భార్య ఉంటే ఆ యొక్క ఆలోచన అతనికి వచ్చేది కాదేమో, లేదా అతని యొక్క మంది అందరూ అతనితో పాటుంటే అతనికి ఆ ఆలోచన వచ్చేది కాదేమో, లేదా ఇంకా మిగిలినటువంటి పరివారము, అతని సైనికులు కావచ్చు, ఆ కుటుంబస్తులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంకా ఎవరన్నా కూడా ఆ ఇంట్లోకి వెళ్ళే వాళ్ళు, ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఆ సందర్భంలో ఆయనకు ఆలోచన కలిగేది కాదేమో. కానీ ఒంటరిగా రాజనగరి మిద్ది మీద నిలుచుకున్నప్పుడు సాతాను అతనిని ప్రేరేపించి దావీదు గారిని గొప్ప పాపము చేయడానికి అక్కడ పురికొల్పాడు. మనం అక్కడ ఆలోచన చేస్తే, అతను చూసింది మోహపు చూపు, తర్వాత చేసింది పాపము, ఆ యొక్క పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక పాపము. మనం జనరల్గా ఆలోచన చేస్తాం ఏంటి, ఒక తప్పు చేస్తే ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళా తప్పులు చేస్తాం. ఇంకొక నానుడి మనలో ఉండేది ఏంటంటే, ఒక అబద్ధం చెప్తే ఆ అబద్ధాన్ని కవర్ చేసుకోవడం, ఇంకా అబద్ధాలు, ఒకదాని మీద ఒకటి అలా చెప్పుకుంటూ వెళ్తారనేటువంటి ఆ యొక్క నానుడి ఈ యొక్క సమాజంలో ఉంది. ఇదిగో దావీదు గారి విషయంలో కూడా అదే జరిగింది. ఒక్కసారి అతను సాతానికి లోబడ్డాడు. ఆ సందర్భంలో దాన్ని కవర్ చేసుకోవడానికి మళ్ళా తప్పు మీద తప్పు చేసి దేవుని యొక్క ఉగ్రతకు పాలయ్యాడు. ఆ తర్వాత అతను మనస్సు భరించలేనంత బాధ, ఇతను చేసినటువంటి పాపం ఏదైతే ఉందో ఆ యొక్క పాపాన్ని ఆ యొక్క కుటుంబంలో జరిగేలాగా దేవుడు చేశాడు. ఈ యొక్క బాధ అతనికి, దావీదు గారికి తెలిసేలాగా చేశాడు. దావీదు కృషించిపోయాడు, ఎంతో బాధపడ్డాడు, వెలవలలాడిపోయాడు.
నువ్వు ఒంటరిగా ఉండి ఇదిగో ఇలాంటి పాపం చేస్తున్నావా, దావీదుకు కలిగినటువంటి ఆ యొక్క శోధన, దావీదుకు కలిగినటువంటి ఆ యొక్క బాధ, దావీదుకు కలిగినటువంటి ఆ యొక్క కష్టము నీకు వస్తుందనేటువంటి విషయం గుర్తుపెట్టుకో. నా ప్రియమైనటువంటి వారలారా, ఈనాడు మన యొక్క జీవితంలో మనము ఒకవేళ ఒంటరిగా ఉండి ఇదిగో ఈ రీతిగా మనము కూడా ఆలోచన చేస్తున్నామేమో ఒక్కసారి ఆలోచించుకోండి. ఒంటరిగా ఉండి సాతానికి మనము మన మనసులోనికి రావడానికి చోటిస్తున్నామేమో ఆలోచించుకోండి. సాతాన్ని మనం ఆహ్వానిస్తున్నామేమో ఆలోచించుకోండి. సాతాని యొక్క పిలుపుకు లోబడుతున్నామేమో ఆలోచించుకోండి. సాతాని యొక్క క్రియలు చేయడానికి ముందుకు వెళ్తున్నామేమో ఆలోచించుకోండి. నువ్వు ఒంటరిగా ఉండడం తప్పు కాదు. దావీదు గారు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు, గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు దేవునికి లోబడ్డాడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. అయితే సాతానికి చోటిచ్చినప్పుడు ఇక్కడ రాజనగరం మిద్దె మీద ఉండి పాపం చేశాడు, పాపం వల్ల ప్రతిఫలం అనుభవించాడు. కాబట్టి ఏ రోజు కూడా సాతానికి మనము ఎవ్వరము కూడా చోటు ఇవ్వకూడదు. మన దగ్గరకు రావడానికి అది ఒంటరిగా ఉన్నప్పుడు అస్సలు సాతానికి చోటు ఇవ్వకూడదు. ఎందుకంటే ఒంటరి టైంలో నువ్వు ఒక్కడవే ఉంటావు, నువ్వు ఒక్కదానివే ఉంటావు. నిన్ను లోపరుచుకోవడం సాతానికి చాలా ఈజీ. 10 మందిలో ఉంటే కష్టమే. అది మీ యొక్క ఆలోచన, మీ యొక్క క్రియలు దేవుడికి దగ్గరగా ఉంటే 10 మందితో ఉంటాయి. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈజీగా అట్రాక్ట్ చేయడానికి, ఈజీగా నిన్ను పాపంలో పడవేయడానికి, ఈజీగా నిన్ను నరకంలో పడవేయడానికి, దేవుని యొక్క రాజ్యంలో ఉండకుండా చేయడానికి, 10 మందిలో చెడ్డ పేరు తీసుకురావడానికి, పాపి అని అనిపించుకోవడానికి, అనేక మంది దగ్గర నిందల పాలవడానికి, అనేక మంది ఎదుట ఉమ్మి వేయించుకోవడానికి సాతాను పురికొల్పుతుంది ఒంటరిగా ఉన్నప్పుడు. కాబట్టి మనము అలాంటి ఒంటరి స్థితిలో ఉండి దేవునికి లోబడేటువంటి వారిగా ఉండాలి. కానీ ఒంటరి స్థితిలో ఉండి సాతానుకు లోబడి ఇలాంటి పాపములో పడేటువంటి స్థితిలో ఉండకూడదని మీకు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉంటున్నాను. మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు.